కొంతమందికి పిల్లలు పుట్టుకలోనే చనిపోయిన సందర్భాలను చూసినాం. అసలు దానికి రీజన్ ఏంటి మ్యామ్? అంటే ఒక్కొక్కసారి మదర్ నుంచి రీజన్స్ ఉంటాయి, ఒక్కొక్కసారి బేబీ నుంచి రీజన్స్ ఉంటాయి. మదర్లో రీజన్ ఏంటంటే మేజర్గా మేము చెప్పేది డయాబెటీస్. ఓకే. మదర్కి షుగర్ కనుక్కోకపోవడం. ఓకే, అంటే ఆ కాలంలో షుగర్స్ కనుక్కోకపోయేవాళ్ళు కొంచెం. ఇప్పుడు మాకు బాగా తెలుసు డయాబెటీస్ ఇస్ వన్ ఆఫ్ ద కాజ్ అని. సో వచ్చంగానే ఒకసారి షుగర్ టెస్ట్ చేపిస్తాము, మధ్యలో 24 వీక్స్ అప్పుడు మళ్ళీ ఒకసారి షుగర్ టెస్ట్ చేపిస్తాము, ఇంటర్మీడియట్ గా చేపిస్తాము. అంటే ఫ్యామిలీ హిస్టరీ ఉంటే ఇంకెక్కువగా చేపిస్తాం, ముందుగానే ఖచ్చితంగా చూసుకుంటాం. ఆల్రెడీ ఒకసారి బేబీ పోయింది అంటే వాళ్ళకి ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ వచ్చే ముందే షుగర్ ఉందా అని చూసుకుంటాము. షుగర్ ఉంటే షుగర్ కంట్రోల్లో ఉండాలి. షుగర్ ఉండడం ప్రాబ్లం కాదు, చాలా మంది షుగర్ కంట్రోల్లోకి తెచ్చుకోరు, సో అది ఇంపార్టెంట్. ఇంకోటి, తల్లికి బీపీ ఉంటే కూడా బేబీకి బ్లడ్ సప్లై అనేది తగ్గిపోతుంది. సో సివియర్ గా బీపీ వచ్చినప్పుడు ప్రీ ఎక్లాంప్సియా అంటే ఫిక్స్ కూడా వస్తాయి ఒకసారి మదర్ కి. సో అప్పుడు ఏంటంటే బేబీకి బ్లడ్ సప్లై కూడా తగ్గిపోతుంది, పెరుగుదల ఉండదు, సో లోపలే పోయే అవకాశం ఉంటుంది. ఇదొక రీజన్. అన్నిటికంటే పెద్ద రీజన్ ఏంటంటే జెనెటిక్స్. ఇది జెనెటిక్స్ అంటే జన్యుపరంగా వచ్చే ప్రాబ్లమ్స్. అది డాక్టర్స్ చేతిలో కూడా ఉండదు. అంటే ఎందుకంటే వాళ్ళు వచ్చి అంటూ ఉంటారు, మేడం మీరు 9 నెలలు చూసారు కదా, మీరు ప్రతిసారి స్కాన్లు చేసుకుంటూ పోయినారు కదా, బేబీ బాగుంది 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 అని చెప్పినారు కదా, మళ్ళీ పుట్టిన ఒక్క రోజుకే చనిపోయింది అంటే 24 గంటల్లో కూడా చనిపోయే ఆస్కారం బేబీకి ఉంటాయి. సో ఎందుకు అంటే బేబీ కడుపులో ఉన్నప్పుడు మదర్ సపోర్ట్ ఇస్తుంది. అంటే మనం ఇప్పుడు బతుకుండాలంటే వెంటిలేటర్ ఎట్లా పెడతారో, మదర్ లో బేబీకి మదర్ ఇస్ ఎ వెంటిలేటర్ టైప్. సో ఖచ్చితంగా 9 months బాగుంటుంది. బేబీ బయటికి వచ్చిన తర్వాత స్వతహాగా బతకాలి. అంటే తనలో అయ్యే మెటబాలిజం కానీ ఏదైనా కానీ, బయట ఆక్సిజన్ తీసుకునే గుణం కానీ, బయట నుంచి మనం పాలిచ్చినప్పుడు అరిగిచ్చే గుణం కానీ, అన్ని కూడా ప్రాపర్ లో బేబీలో ఉండాలి. అవి లేని కొన్ని జన్యుపరమైన ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇన్బార్న్ ఎర్రర్స్ ఆఫ్ మెటబాలిజం అంటాం. అవి బేబీకి ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి బేబీ బయటకు వచ్చిన తర్వాత స్వతహాగా గాలి తీసుకోవడానికి ఇబ్బంది పడుతుంది. ఇంకోటి ఏంటంటే మనం పాలిచ్చినా కానీ ఏది కానీ అరగకపోవడము, వాళ్ళకి ఇంకా మెల్లమెల్లగా వాళ్ళు సివియర్ గా ప్రాబ్లం అయిపోయి విత్ ఇన్ 24 to 48 hours కూడా చనిపోయే ఆస్కారం ఉంటుంది. సో అది సింపుల్ గా డాక్టర్ ఏదో చేశారు, వీళ్ళకి ఏదో అయింది, లేడీని బ్లేమ్ చేయడము, నీ వల్లనే బేబీని మంచి చూసుకోలేదో ఎట్లుందో అనేసి బ్లేమ్ చేయడం కాదు. ఫస్ట్ ఆ బేబీని టెస్ట్ కి పంపించాలి. చనిపోయిన తర్వాత భయపడద్దు ఫస్ట్ థింగ్. మళ్ళీ మన మెయిన్ ఏమంటే నెక్స్ట్ ప్రెగ్నెన్సీ అలా కాకూడదు. అలా కాకూడదు అంటే ఈ బేబీని టెస్ట్ కి పంపించాలి. సో జన్యుపరమైన టెస్ట్లు ఉంటాయి బేబీకి చేసేవి. బేబీకి ప్రాబ్లం వచ్చింది అనుకోండి, తల్లితోనా తండ్రితోనా అని తెలుసుకోవాలి. అది తెలుసుకొని తనకి ట్రీట్మెంట్ ఉందా, ఇంకేమన్నా చేయొచ్చా అనేది ముందుకెళ్ళొచ్చు. అసలు ఏ రీజన్ తో చాలా మంది ఏం చేస్తారంటే చనిపోయిన తర్వాత దాని గురించి మాట్లాడారు. ఇక అల్లరల్లరు కూడా కొంతమంది మీరు చూసుంటారు, అల్లరల్లరు కూడా చేస్తారు. తీసుకెళ్లిపోయిన తర్వాత ఉన్న మేమిచ్చిన ఫైల్స్ ని కూడా చించేస్తారండి. ఎందుకంటే అది వాళ్ళు బ్యాడ్ ఎవల్ అనుకుంటారు. అంటే దాన్ని ఎందుకు, అది మంచిది కాదు, ఇంట్లో ఉంటే కూడా చనిపోయిన బేబీది ఎందుకు మనం పెట్టుకోవడం, మనకు మంచిది కాదు అనుకుంటారు. కానీ నెక్స్ట్ ప్రెగ్నెన్సీ వచ్చేసరికి మళ్ళీ ఏమీ ఉండే మా చేతిలో, మళ్ళీ సేమ్ సిచ్యువేషన్ ఎదుర్కోవచ్చు. ఎందుకంటే తల్లి వాళ్ళే ఉంటారు, తండ్రి వాళ్ళే ఉంటారు. సో సేమ్ మదర్ నుంచి సేమ్ జన్యుపరమైన ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. నేను అందుకోసం ఫస్ట్ ప్రెగ్నెన్సీ మనం ప్రాపర్ గా ట్రీట్మెంట్ తీసుకోవాలి. పుట్టిన తర్వాత ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే కూడా 100% A to Z ఎందుకు అనేది తెలుసుకోవాలి. ఓకే. అండ్ మ్యామ్, 7th month లో పుట్టిన పిల్లలు బతికే ఉంటారు, 9th month లో పుట్టిన పిల్లలు కూడా బతికే ఉంటారు, బట్ 8th month లో పుట్టిన పిల్లలు చనిపోయారు అనేసి వింటుంటాం. అసలు ఇది అపోహనా లేదంటే సైంటిఫిక్ ఏమైనా రీజన్ ఉందా? మేము పీజీ చదివేంత వరకు మాకు తెలీదు. ప్రాక్టీస్ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో పేషెంట్లు అడిగే క్వశ్చనే ఇది. ఎందుకంటే 28 weeks కి బేబీకి అంటే భూమి పైన వస్తే బతికే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కొంచెం లంగ్స్ డెవలప్ అవుతాయి, ఆర్గన్స్ అన్ని ఫామ్ అయిపోతాయి. సో కొన్ని సెంటర్స్ అంటే వెరీ హై కార్పొరేట్ సెంటర్స్ లో 26 weeks కి కూడా బతికే అవకాశాలు ఉంటాయి. 28 weeks తర్వాత ఎవ్రీ వీక్ ఇస్ బెనిఫిట్ టు ద బేబీ. సో 8th month లో పడితే బతకదు అట్లా అని ఏమి ఉండదు. ఎంత దూరం వెళ్తే అంత బెటర్ ఇంకా. ఓకే. సో మేమైతే 9th month వరకు వెళ్తే లంగ్స్ అనేవి పూర్తిగా ఫామ్ అవుతుంది. కానీ 28 weeks ని కంపేర్ చేస్తే 30 to 34 weeks అంటే మీరు అంటున్న 7వ నెలని కంపేర్ చేస్తే 8వ నెల బేబీస్ ఖచ్చితంగా బెటర్ గానే ఉంటారు. మాత్రమే అపోహనే, అంటే అదేదో ఒక లాగా పుట్టుంటది అపోహ, అది కంటిన్యూ అవుతా ఉంది. అండ్ మ్యామ్,
ఒకే మంత్ లో ఒక మహిళకి ఎక్కువగా అంటే 2-3 టైమ్స్ పీరియడ్స్ వచ్చే సందర్భాన్ని చూస్తాం. అలా కంటిన్యూగా ఒకే మంత్ లో ఎందుకు అలా అవుతుంది అంటారు? దానికి రీజన్ ఏంటి? ఫస్ట్ రీజన్ ఏజ్. ఓకే. 35 ఇయర్స్ తర్వాత ఓవరీలో సిస్ట్లు ఫామ్ అవుతాయి, గర్భసంచిలో మార్పులు జరుగుతాయి. అందుకోసమే మేము డెలివర్ అవ్వడానికి కూడా ప్రెగ్నెన్సీ కూడా 30 లోపల అని చెప్తాం. సో 35 ఇయర్స్ దాటిన తర్వాత ఇలాంటివి అంటే ఆర్గన్స్ ప్రాబ్లం కానీ లేదా హార్మోనల్ ప్రాబ్లమ్స్ కానీ అది కూడా జరుగుతుంది. థైరాయిడ్ వచ్చే అవకాశాలు ఉంటాయి, అందులో కూడా కొన్ని మార్పులు తెస్తూ ఉంటాయి. సో ఇవన్నీ కలిగలుపుకొని ఈ 35 ఇయర్స్ తర్వాత ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో మనం ఫస్ట్ అలా అయినప్పుడు సింపుల్ గా ట్రీట్మెంట్స్ తీసుకోకుండా ఒక ప్రాపర్ గా హార్మోన్ ప్రాబ్లం ఉందా, స్కాన్ చేసుకుని గర్భసంచి ప్రాబ్లం ఉందా, ఒవేరియన్ సిస్ట్ ప్రాబ్లం ఉందా తెలుసుకుంటే దానికి ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఇంకోటి పెద్ద ప్రాబ్లం ఏంటంటే చాలా మంది ఇలా బ్లీడింగ్ అయినప్పుడు లోకల్ గా మెడికల్ షాప్ కి వెళ్తారు, టాబ్లెట్ తీసుకుంటారు మాకు బ్లీడింగ్ అవుతుంది తగ్గడానికి అనేసి. హీ ఈజ్ నాట్ ఏ డాక్టర్, మెడికల్ షాప్ పర్సన్ డాక్టర్ కాదు. అతనికి తెలిసిన నాలెడ్జ్ లో తగ్గేవి ఏవైతే మేము రాస్తామో ఏదో ఒక ట్రెండ్ ఇచ్చేస్తాడు. కొన్ని హార్మోనల్ పిల్స్ ఎలా ఉంటాయంటే తీసుకుంటే ఆగుతుంది, ఆపితే వస్తుంది, తీసుకుంటే ఆగుతుంది అలా. సో వీళ్ళు ఏం చేస్తారంటే 2 టాబ్లెట్లు వేసుకుంటారు, ఆగిపోయిందని మానేస్తారు, మళ్ళీ డేట్ వస్తుంది, మళ్ళీ 2 టాబ్లెట్స్ వేసుకుంటారు, మళ్ళీ ఆగిపోతుంది. సో ఇలా వచ్చే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. సో ఎప్పుడైనా ప్రాపర్ ఆథెంటికేటెడ్ డాక్టర్ దగ్గరికి ట్రీట్మెంట్ కి వెళ్ళాలి. అండ్ మ్యామ్ 10 ఇయర్స్ 11 ఇయర్స్ ఏజ్ లో ఉన్న ఆడపిల్లలు పీరియడ్స్ వస్తే గనక మళ్ళీ ఒక 2 ఇయర్స్ వరకు రాని సందర్భాలను కూడా చూసినాం. అంటే అంత గ్యాప్ ఎందుకు మేడం? రీజన్ ఏంటి? సో మేము ముందు నుంచి కూడా చెప్తాము, పెద్ద మనిషి అవ్వడం అనేది ఇప్పుడు కాలంలో 11-10 ఇయర్స్ దాటిన తర్వాత నుంచి అవుతున్నారు. సో ఫస్ట్ 2 ఇయర్స్ హార్మోన్స్ అనేవి ఇర్రెగ్యులర్ గా ఉంటాయి. అంటే బాడీ ప్రిపేర్ అవుతుంది దాని గురించి. సో కరెక్ట్ గా ఉండదు, ఇర్రెగ్యులర్ గా ఉంటది. 2 ఇయర్స్ కి ప్రాపర్ గా మంత్లీ అయ్యే మెన్స్ట్రువల్ సైకిల్ స్టార్ట్ అవుతాయి. సో ఈ 2 ఇయర్స్ లో మీరు టెన్షన్ పడద్దు. 2 నెలలకు వచ్చినా, 3 మంత్స్కి వచ్చినా, 4 మంత్స్కి వచ్చినా ఏమీ కాదు. ఒకవేళ 6 మంత్స్ దాటింది మీరు చూయించుకోవాలనుకుంటున్నారు, నో ప్రాబ్లం. ఒకసారి గైనకాలజిస్ట్ దగ్గరకు వస్తే సింపుల్ స్కాన్ చేస్తుంది, ప్రాబ్లం లేకపోతే ఏం కాదు. ఓకే, మేము ట్రీట్మెంట్స్ కూడా అందుకోసం ఫస్ట్ 2 ఇయర్స్ పెట్టాం. కానీ ఒక అమ్మాయికి నెలలో 2 సార్లు అవుతుంది అనుకోండి, కంటిన్యూస్ బ్లీడింగ్ అవుతుంది అనుకోండి, ఆబ్వియస్లీ దాని వల్ల బ్లడ్ తగ్గిపోయి అంటే అమ్మాయి వీక్ అయిపోతుంది. సో వాళ్ళకి ట్రీట్మెంట్ పెడతాం. ఇర్రెగ్యులర్ గా అవుతే నో నీడ్ టు వరీ, ప్రాబ్లం ఏమి ఉండదు. కంటిన్యూ అవుతే ట్రీట్మెంట్ పెడతాం, ప్రాబ్లం అని కాదు, ట్రీట్మెంట్ పెడతాం. ఓకే. అండ్ మ్యామ్ ఈ మధ్య కామన్ గా వింటున్న సమస్య వైట్ డిశ్చార్జ్. అసలు వైట్ డిశ్చార్జ్ అనేది మంచిదేనా లేదంటే చెడంటారా? చాలా మంది ఎట్లా అంటే ఈవెన్ ఇన్నర్స్ తడిసిపోయేంత రేంజ్ లో బాధపడుతున్నారు అనమాట. ఈవెన్ తో పెయిన్ఫుల్ గా అబ్డామిన్ పెయిన్ కానీ బ్యాక్ పెయిన్ తో ఉంటున్నాము, తర్వాత దురద, లైక్ ఇచ్చింగ్, పెయిన్, వాపు, ఇవన్నీ చెప్తున్నారు అనమాట. సో అసలు ఎలా మేడం ఇది ఎందుకు అవుతుంది ఇలా? అంటే వైట్ డిశ్చార్జ్ రకరకాలు ఉంటది. వైట్ డిశ్చార్జ్ అనేది బ్యాడ్ అని కూడా చెప్పలేము, ఎందుకంటే దట్ ఈస్ ఎ ప్రాసెస్ ఆఫ్ సెక్రీషన్. అంటే వజైనాలో సెక్రెట్ అయ్యేది బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు జస్ట్ మన నోజ్ లాగా. సో ఒక్కొక్కసారి మనది ఏంటంటే కోల్డ్ అవుతూ ఉంటుంది అలా. సో అట్లా వజైనల్ పార్ట్ లో కూడా సెక్రీషన్స్ ఉంటాయి కాబట్టి అవి వైట్ డిశ్చార్జ్ లాగా బయటకు వస్తుంది. సో అది కామన్, అంటే ఓవ్యులేషన్ అయ్యేటప్పుడు ఇప్పుడు మంత్ లో ఒకసారి మనకి వైట్ డిశ్చార్జ్ అనేది కామన్ గా అవుతుంటుంది. సో దానికి పెద్ద టెన్షన్ పడద్దు. ఇంకోటి పెళ్లి కాని అమ్మాయిలో కూడా అంత ఇన్ఫెక్షన్ పార్ట్స్ ప్రాబ్లం కానీ ఉండదు. సో ఒక్కొక్కసారి చిన్న పిల్లల్ని వైట్ డిశ్చార్జ్ అని చాలా టెన్షన్ పడుతుంటారు. సో పెళ్లి కాని అమ్మాయిలో యూజువల్ గా ఇన్ఫెక్షన్స్ అంతా లోన్ అవ్వరు. ఓకే, కానీ ఎక్కువగా అవుతున్నారు, నిజంగానే అలా ఇబ్బంది పడుతున్నారు, అండర్ వేర్స్ కూడా తడిచేంత అవుతుంది అంటే మాత్రం ఒకసారి గైనకాలజిస్ట్ దగ్గరికి తెస్తే ఏదైనా ట్రీట్మెంట్ పెడతారు. ఓకే, ఇంకొకటి ఏంటంటే ఇన్ఫెక్షన్ తో కూడుకున్న వైట్ డిశ్చార్జ్ కూడా ఉంటుంది. సో ఈ రెండుని ఎలా డిఫరెన్షియేట్ చేయాలంటే ఫౌల్ స్మెల్లింగ్ ఉంటుంది, తర్వాత కలర్ మారుతుంది, గ్రీన్ కలర్ లో అలా ఉంటుంది, ఎక్కువగా అంటే పెరుగులాగా ఇట్లా అంటే కర్డీ డిశ్చార్జ్ అంటాము. సో ఇవేంటంటే ఫంగస్ ఇన్ఫెక్షన్ రేంజ్ నుంచి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, అంటే రకరకాల ఇన్ఫెక్షన్ తో కూడుకున్నది ఉంటుంది. దానికి మేము ఒక కోర్స్ ఆఫ్ ట్రీట్మెంట్ రాస్తాము. యూజువల్ గా ఇది పెళ్ళైన వాళ్ళకి వస్తుంటుంది. ఓకే, అంటే ఎప్పుడైతే సెక్షువల్ స్టార్ట్ చేస్తారో వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. హస్బెండ్స్ తో రావచ్చు ఇన్ఫెక్షన్, ఒక్కొక్కసారి మగవాళ్ళకి తెలియకపోవచ్చు, లేడీలోనే ఈ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యవచ్చు. సో మేమేం చేస్తామంటే ఇలా ఇన్ఫెక్టివ్ వైట్ డిశ్చార్జ్ అయినప్పుడు ఇద్దరికి ట్రీట్మెంట్ ఇస్తాం, సో దట్ ఎవరికి ఉన్నా కూడా ఇంకొకరికి రాకుండా ఆ టైంలో ఇచ్చిన
తర్వాత షుగర్ టెస్ట్ కూడా చేసుకోమని చెప్తాం. ఓకే ఎందుకు అంటే డయాబెటిక్ ఉన్న వాళ్ళకి వైట్ డిశ్చార్జ్ కామన్, ఓకే అది లేడీ కానీ హస్బెండ్ కానీ. ఓకే సో హస్బెండ్ కి కూడా చూస్తాం, తనకేమైనా డయాబెటిక్ ఉండి వైట్ డిశ్చార్జ్ ఫంగల్ ఇన్ఫెక్షన్ అది వైఫ్ కి స్ప్రెడ్ అవుతుందా అని. ఓ సో దీంతో సరిపోతుంది, అంతకంటే భయపడాల్సిన అవసరం ఉండదు. షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటే డిశ్చార్జ్ అనేది ఎక్కువ ఉండదు. ఉండదు అంటే అది షుగర్ పేషెంట్స్ కి మాత్రమే. సో షుగర్ పేషెంట్స్ ఖచ్చితంగా కొంచెం చూసుకోవాలి షుగర్స్ కంట్రోల్లో ఉందా అని. ఓకే ఓకే, ఇంకోటి ఏంటంటే ఒక ఏజ్ పోయిన తర్వాత ఓల్డ్ ఏజ్ వాళ్ళకి ఎస్పెషల్లీ ఈ వైట్ డిశ్చార్జ్ చాలా మంది ఎందుకు భయపడతారంటే సర్వైకల్ గా ఏమన్నా అంటే గర్భసంచి మూతికి ఏమన్నా క్యాన్సర్ కి లోన్ అవుతారా అనేది బాగా టెన్షన్ అందరికి. మెయిన్ వైట్ డిశ్చార్జ్ అంటే దానికి టెన్షన్, ఏమన్నా క్యాన్సర్ కి లోన్ అవుతారా అని. సో దీనికి ఏంటంటే ప్యాప్ స్మియర్ అనే టెస్ట్ మేము చేస్తాం. అది ఇయర్లీ వన్స్ అసలు లేడీస్ అందరూ చేయించుకోవాలి, 35 years దాటిన వాళ్ళందరూ చేయించుకోవాలి. కానీ ఇండియాలో చాలా మంది చేయించుకోరు. అవును, దీని మీద కూడా అవగాహన చాలా కావాలి. ఎందుకు అంటే అన్ని చూపించుకుంటారు ఇప్పుడు, ఏమంటారు హార్ట్ కి కానీ లేకపోతే జనరల్ గా ఫిజిషియన్ కి చూపించుకుంటారు, హోల్ బాడీ స్కాన్ అని చూపించుకుంటారు, అన్ని బ్లడ్ టెస్ట్ చేయించుకుంటారు ఇయర్ కి ఒకసారి. కానీ అదే గర్భసంచికి వచ్చేసరికి అసలు అలాంటివి పట్టించుకోరు, మేము చెప్పినా చేయించుకోరు. ఇదే ఫారెన్ కంట్రీస్ లో ఇట్ ఈస్ ఎ స్ట్రిక్ట్ రూల్, వాళ్ళకి ఇయర్లీ వన్స్ కంపల్సరీ ప్యాప్ స్మియర్ అనేది చేయించుకోవాలి. మన ఇండియాలో మనం చెప్తాం తప్ప ఇంప్లిమెంటేషన్ ఎవరు చేయరు. మేము చెప్తుంటాం కూడా, అప్పటికి ఇంకా మా క్లినిక్ వరకు వచ్చే వాళ్ళకి మేము చేస్తాం. ఎందుకంటే ఈ ప్యాప్ స్మియర్ అనేది స్క్రీనింగ్ టెస్ట్. ఓకే, అంటే మనకి ముందుగానే అది నార్మల్ ఉందనుకోండి 1 year వరకు వైట్ డిశ్చార్జ్ అయినా కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఓకే ఓకే, సో దాన్ని కంపల్సరీ మనం ముందే స్క్రీన్ అవుట్ చేసుకుంటే ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు స్క్రీన్ టెస్ట్ కి వెళ్ళాలి అంటే మనకు డౌట్ రేస్ చేయాల్సిన అవసరం ఉందా, లేదంటే ఎవరైనా కామన్ గా ఇయర్లీ వన్స్ నో ఇయర్లీ వన్స్ అందరూ చేసుకోవాలి. యాక్చువల్లీ వైట్ డిశ్చార్జ్ కి సంబంధం లేదు ఇది. సో చేసుకుంటే 3 times చేసుకున్నారు అనుకోండి, వాళ్ళకి 5 years వరకు రిస్క్ ఉండదని, అంటే ఈ స్టాటిస్టిక్స్ ప్రకారంగా అన్నట్టు. ఇయర్లీ వన్స్ ఒక 3 years చేసుకోండి, 5 years వరకు ఎక్కువ రిస్క్ ఉండదు క్యాన్సర్ ది. ఓకే మ్యామ్.